ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం చాలా కొద్ది మందికి తెలిసిన వడియాలతో, మినపపిండి వడియాలతో పులుసు ఎలా చేసుకోవాలో, సమ్మర్లో ఫ్రైల కంటే మనం పప్పు పులుసు ఇలాంటి ఇగురు కూరలు చేసుకుంటే సమ్మర్ అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటాము. ఆయిల్ తక్కువ పడుతుంది, చాలా హెల్దీ రెసిపీ, సింపుల్గా అయిపోయే ఈ వడియాల పులుసు, మినపపిండితో చేసే ఈ వడియాల పులుసు అనమాట. ఇది ఎలా చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి మినపపిండి వడియాలు వేయించి పెట్టుకున్నాను అనమాట. ఈ మనకి స్వగృహ ఫుడ్స్లో కూడా రెడీమేడ్గా దొరుకుతాయి మినపపిండి వడియాలు. ఈ విధంగా మనకి ఈ స్టేజ్లో దొరుకుతాయి. ట్రై చేసి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అవి వడియాలు వేయించి పెట్టుకోవాలి. వేయిస్తే మనకి ఇలా ఉంటాయన్నమాట. దీనికోసం నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టొమాటోస్ కూడా చాప్ చేశాను. అలాగే 25 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు స్లిప్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. పోపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 మెంతి గింజలు, ఇంగువ, కరివేపాకు. సింపుల్ అండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి ఏం అవసరం లేదు. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా దీనికి పట్టదు. ఉల్లిపాయలు వేగటానికి మాత్రమే సరిపడే ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ పోపు గింజలు ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనెలో పోపు గింజలన్నీ వేసి ఇది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేయాల్సిన పర్లేదు. అలాగే హై ఫ్లేమ్లో కూడా ఈ ఉల్లిపాయల్ని వేయించకుండా జస్ట్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాము. ఏ పులుసులోనైనా మనకి చింతపండులో ఈ పచ్చిమిరపకాయలు ఉడికితే, అలాగే మెంతి గింజలు కూడా మనం వేస్తే పోపులో, ఆ పులుసుకి ఆ రెండే హైలైట్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చిమిర్చిని కూడా మనం హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. అలాగే నేను ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గించుకున్నాను అనమాట. మగ్గించుకున్న తర్వాత మనం ఒకసారి చూసుకుంటే ఇది ఫ్రై అవ్వట్లేదు. ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేసేది కాబట్టి మనం ఇది జస్ట్ ఉడికింది. ఆయిల్ ట్రాన్స్పరెంట్గా అయిందన్నమాట. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం ఒక తీసుకునే క్వాంటిటీని బట్టి మనం టొమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఉల్లిపాయలు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసి పెట్టేస్తే ఈ టొమాటోలన్నీ కూడా ఈ ఉల్లిపాయల్లో బాగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే మనకి సపరేట్ ఒక ముక్కగా కాకుండా గుజ్జుగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. అలా 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ టమాటాలు అన్నీ కూడా ఉల్లిపాయల్లో బాగా మెల్ట్ అయిపోయి కనిపించినాయి కదా. ఇప్పుడు మనము 25 గ్రామ్స్ చింతపండుని బాగా నానబెట్టుకుని గింజలు పీచులు లేకుండా నీట్గా ఆ పులుసు తీసుకొని ఆ పులుసుని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ధనియాల పొడి కానీ మరి ఏ విధమైన మసాలాలు అవి ఇవి ఏమి వేయనవసరం లేదు. ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే యాడ్ చేశాను. అది కూడా చింతపండు పులుసుతో పాటు ఇంకొక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఈ పులుసు పల్చగా ఉండాలి మనకి. ఎందుకంటే మనం మినప వడియాలు వేయించుకున్నవి యాడ్ చేస్తే ఆ మినప వడియాలంతా కూడా వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది మరొక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. అలాగే మన తినే కారానికి సరిపడా కారం కూడా, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ పులుసు అంతా కూడా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడకాలన్నమాట.
ఉడికితే చింతపండు పచ్చి వాసన పోయి మనకి చాలా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ చింతపండు పులుసులో ఉడికించుకుంటే చింతపండు పులుసు మరొక మంచి సువాసనతో రెడీగా అవుతుంది. అలాగే మీకు ఇష్టమైతే బెల్లం తినేవాళ్ళు ఉంటే పులుపుని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఒక చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవచ్చు. అది మీ చాయిస్, మీరు తింటే యాడ్ చేసుకోండి, లేదంటే ఇది ఆప్షనల్ అనమాట. సో ఇలా మరుగుతున్న పులుసుని మనం ఉప్పు సరి చూసుకోవాలి. అలాగే నేను లిటిల్ బిట్ బెల్లం కూడా యాడ్ చేశాను. ఇదంతా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా వేయించి పెట్టుకున్న మినపపిండి వడియాలు కూడా యాడ్ చేసుకున్నాను. మినపపిండి వడియాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించకూడదండి. ఉడికిస్తే ఏమవుతుందంటే మినపపిండి వడియాలంతా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి అన్నమాట. సో మనం యాడ్ చేసుకుని ఒకసారి పులుసులో మొత్తం కలిదిప్పేసేసి మూత పెట్టేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేసేయాలి. వదిలేసేస్తే మనకి ఆ పులుసులో ఉన్న జ్యూస్ అంతా కూడా మినపపిండి వడియాలు పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. 5 నిమిషాల తర్వాత మనకి పులుసు ఈ విధంగా మినపపిండి వడియాల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే ఈ మినపపిండి వడియాల పులుసు ముద్దపప్పుతో సూపర్ కాంబినేషన్. కొంచెం నెయ్యి వేసుకుని తినండి. మీరు ప్రతి వారం ఒక్కసారైనా కంపల్సరీగా చేసుకుని తీరుతారనమాట. ఇది నా గ్యారంటీ. చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. మరి ఇంకా కొంచెం సేపు అయ్యేటప్పటికి మనకి పులుసు క్వాంటిటీ ఇంకా కొంచెం తగ్గిపోతుంది, చాలా చిక్కగా అయిపోతుంది అనమాట. మీరు మరీ పలుచగా అయిపోయింది అనుకోండి పులుసు, ఒక స్పూను బియ్యం పిండిని వాటర్లో కలిపి ఈ పులుసులో యాడ్ చేసుకున్నా కానీ పులుసు అనేది చిక్కబడుతుంది. ముక్క కూడా చాలా టెండర్గా అయిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది అనమాట. సో సర్వ్ చేసుకుని తినేసేయటమే. ఎమ్మి మినపపిండి వడియాల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.